హాయ్ వాసన్. హాయ్ అన్న. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే రాబోతుంది కదా. ఒక వీర అభిమానిగా, ఒక డైహార్డ్ ఫ్యాన్గా నీ మాటల్లో మహేష్ బాబు గురించి కొన్ని మాటలు మాకోసం చెప్తాను, వినండి అన్న. మహేష్ అన్న అంటేనే ధర్మం, న్యాయం, త్యాగం. నమ్ముకున్నోళ్ళని ఆదుకోవడమే తప్ప ఆడుకోవడం తెలియనిది మా అన్న హృదయం. ఈ లోకానికి తెలిసిన తన ప్రేమ గుణం గోరంతా దునియాకి చూపించకుండా, కనిపించకుండా మా అన్న హృదయంలోనే దాచుకున్న మంచితనం కొండంత. అది ఖచ్చితంగా 8వ ప్రపంచ వింత. తండ్రి నుండి నేర్చుకుంటూ గొప్ప క్రమశిక్షణ. అది ఉన్నంతకాలం ఆ దేవుడే ఇస్తాడు మా అన్నకి అతి గొప్ప రక్షణ. జీవితంలో మర్చిపోడు తన ఎదుగుదలకు కారణమైన వాళ్ళని. అందుకే గుర్తుపెట్టుకుంటాం తుది శ్వాస ఉన్నంత వరకు మా అన్నని. నమ్ముకున్న వాళ్లకు, అయిన వాళ్లకు, బయటి వాళ్లకు, బంధువులకు, అభిమానులకు, సిబ్బందికి, పరిశ్రమకి, సమాజానికి ఆయన చేసిన మేలుకి, కాపాడుకున్న తీరుకి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. దగ్గర ఉండి మరి కొండంత గొప్ప గొప్ప పనులు చేసి అసలు వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఏమీ తెలియదు అనే విధంగా జీవించడం అన్నకి మాత్రమే సాధ్యం. అందుకే అన్న అంటే మాకు చాలా 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 ప్రత్యేకం. అలాంటి మహా మనిషి మా మహేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మహేష్ బాబు బర్త్డే రాబోతుంది కదా. తన ఈవెంట్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, తన సినిమాల రిలీజ్ల సెలబ్రేషన్స్ కానీ, తన వీర అభిమాని అయినటువంటి కిరణ్ చాలా యాక్టివ్గా పాల్గొనేవాడు. నాకు కూడా పర్సనల్గా చాలా క్లోజ్ ఉంటుండే. అలాంటిది ఈ బర్త్డేకి ఈ సంవత్సరం మన మధ్యలో లేకపోవడం ఫ్యాన్స్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరమైన విషయం అన్న. అని నేను ఫ్యాన్ లాగా చూడను, నా సొంత అన్నలాగా చూస్తాను. ఎందుకంత అటాచ్మెంట్? తనకి మీకున్న బాండింగ్ ఎలాంటిది? మీతోనే ఎలాంటి మాటలు చెప్పేవాడు? ఆయన ఉండేది కరీంనగర్ అన్న, బట్ హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ ఫోన్ చేసేది నాకే అన్న. బ్రదర్స్ బాండింగ్ అన్న మా ఇద్దరి మధ్యలో. ఓకే, ఎలాంటి మాటలు చెప్పేవాడు మీకు? ఆయన ఇప్పుడే కానన్నా మంచి మాటలు చెప్పేటోడు అన్న. మీ లైఫ్లు చూసుకోండి, మీ కెరీర్ చూసుకోండి, మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ లైఫ్ సెట్ చేసుకోండి అని చెప్పి మంచి మంచి మాటలు చెప్పేటోడు అన్న. అసలు ఎప్పుడే కానీ ఖరాబ్ కాండి ఇవన్నీ చెప్పేటోడు కాదన్న. ఇప్పుడు తన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటి తన మరణం తర్వాత? అన్న కిరణ్ పరిస్థితి చాలా పూర్ అన్న, చాలా పూరు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పూర్ అన్న. ఓకే, ఇప్పుడు మరి మహేష్ బాబు గారితో ఉన్న అటాచ్మెంట్ అంటే మహేష్ బాబు గారిని కలిసేవారా రెగ్యులర్గా? ఇలా మహేష్ అన్నని రెగ్యులర్గా కలిసేవాడు అన్న. ప్రతి షూటింగ్లో కలిసేవాడు. మహేష్ అన్న కూడా కిరణ్ అన్నని గుర్తుపడతాడు అన్న, చాలా గుర్తుపడతాడు. తను లేని లోటు ఒక్క మాటలో చెప్పండి. ఒకటి చెప్పాలంటే అన్న, ఆయన ఎప్పుడైనా ఈ థియేటర్కి వస్తే ప్రతి సినిమాకి ఎప్పుడే కానీ ఏ సినిమా ఉన్నా హైదరాబాద్లో సెలబ్రేషన్ అంటే కిరణ్ అన్న. మాకు కిరణ్ అన్న ఆప్ హమారే దిల్ మే అమర్ రహే, వి మిస్ యూ ఏ లాట్ కిరణ్ అన్న, లవ్ యూ టిల్ లాస్ట్ పెడతాను. ఇప్పుడు కిరణ్ బాబు మరణ వార్త తెలుసుకొని హాస్పిటల్కి మహేష్ బాబు గారి బావ సుధీర్ బాబు గారు వచ్చారు కదా. అండ్ మహేష్ బాబు గారు ఎలాంటి సాయం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ బాబు గారికి తెలియగానే హాస్పిటల్కి వచ్చాన్న, వాళ్ళ ఫ్యామిలీకి ఓదార్చి ఆయనకైనంత హెల్ప్ చేసిండన్న. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో హీరో అనిపించుకుండన్న సుధీర్ బాబు గారు. మహేష్ బాబు గారు ఎలాంటి సాయం చేశారు? మహేష్ బాబు గారు మన కిరణ్ అన్న వాళ్ళ అబ్బాయి మిన్ను ఉన్నాడన్న, ఆయన ఎడ్యుకేషన్ పరంగా లైఫ్ లాంగ్ చదివిపిస్తా అని చెప్పేసి సపోర్ట్ చేసిండన్న. ఓకే, ఇప్పుడు మరి అంటే వాళ్ళ వైఫ్ జాబ్ చేస్తారా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్న? కిరణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ అన్న, ఆర్థికంగా చాలా పూరు. మహేష్ అన్న చేసిండు, ఎడ్యుకేషనల్ పరంగా హెల్ప్ చేసిండు, ఓకే అన్న. బట్ వాళ్ళ ఫ్యామిలీ పూర్ కాబట్టి ఆర్థికంగా కూడా సహాయం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. మహేష్ అన్న ప్లీజ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామన్న.